దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్థుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి రెండవ పరిశుద్ధ దినంలోకి ఏప్రిల్ నెలలో తోడుకొని వచ్చిన దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన మనల్ని విశ్వసించి మన ఆయుష్ను పొడిగింప చేస్తున్నాడు. ఆయన సువార్తను ప్రకటిస్తామని, ఆయన కొరకు జీవిస్తూ అనేక ఆత్మలు ఆయన వైపు మళ్లింప చేస్తామని, ఆయన కొరకైన ప్రయోజనకరమైన పాత్రలుగా ఉంటామని దేవుడు మరి మన ఎడల గురి కలిగి మనను మరి ఆశీర్వదిస్తూ, మనని దీవిస్తూ, మన జీవితాలను మెరుగైన స్థితిలోకి తోడుకొని వెళుతూ మనల్ని ముందుకు నడిపింప చేస్తా ఉన్నాడు. దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఆదివారపు దినపు, పరిశుద్ధ దినపు, పునరుద్ధాన దినపు ఆశీర్వాదములు, దీవెనలు మన మీద, మన కుటుంబాల మీద దేవుడు మెండుగా కుమ్మరింప చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 21వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. మరి ప్రభువు మరి పదే పదే శిష్యులను దర్శిస్తున్నాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి ఆకాశానికి ఆరోపణమై వెళ్ళక ముందు శిష్యులను బలోపేతం చేస్తూ, ఆత్మీయ స్థితిలో వెనకబడి, ఆత్మీయ స్థితిలో భయపడుతూ దాగుకున్న పరిస్థితుల్లో నుంచి వారిని, ఆ మానసిక స్థితిలో నుంచి, వారున్న ఒత్తిడి పరిస్థితిలో నుంచి, వారున్నటువంటి ఆ భయపడుతున్న స్థితిలోంచి వారిని బయటకు తోడుకొని వచ్చి తిరిగి వారిని సేవా పరిచర్యకు వారిని ప్రోత్సహిస్తున్నట్లుగా మనం చూడగలము. మరి ఇప్పుడు వీరు శిష్యులందరూ కూడా ఏం చేశారంటే మరలా తమ పాత వృత్తికి వెళ్ళిపోతున్నట్లుగా ఆ చేపలు పట్టడానికి వెళుతా ఉన్నారు. వారిలో మరి పేతురు లీడర్ గా ఉన్నాడు. పేతురు నేను వెళ్తున్నాను చేపలు పట్టడానికంటే వారితో, అతనితో మేము కూడా వస్తామని మరి ఆ యొక్క మరి కొద్ది మంది శిష్యులు బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూడగలం. యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వచనము. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఇక్కడ మరి వీరు ఎంతో ప్రయాసపడుతున్నారు. రాత్రి కాలము ఆ యొక్క చేపలు మరి పట్టడానికి వారు వెళ్ళారు. రాత్రంతా ప్రయాసపడ్డారంట. కానీ ఒక్క చేప కూడా పడలేదంట. మరి వాళ్ళు వృత్తి రీత్యా వారు జాలరులు. వారికి మరి 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నా గానీ ఆల్రెడీ మరి వారికి తెలిసినటువంటి వృత్తి గనక మరి అనేకమైన సంవత్సరాలు ఆ వృత్తిలో కొనసాగిన వారికి చేపలు ఎలా పట్టాలో వారికి తెలుసు. మరి అటువంటిది మరి రాత్రంతా కష్టపడ్డారంట. ఒకరి కాదు, మరి 7గురుగా కలిసి కష్టపడ్డారు. గాని రాత్రంతా కూడా ఒక్క చేప కూడా పట్టలేకపోయారంట. చూడండి, ప్రభు లేని జీవితాలు ఎంత నిస్సారమైనవో. మరి ప్రభులో మనం వర్ధిల్లే కొలది మరి మనము దీవించబడతా ఉన్నాం, ఆశీర్వదించబడతా ఉన్నాం, విస్తరించబడతా ఉన్నాం. ప్రభు లేకుండా మనం అడుగు కూడా ముందుకు వేయలేమండి. అందుకే ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, నాలో ఉంటేనే కానీ ఆ తీగ ద్రాక్షవల్లిలో అంటు కట్టబడి ఆ సారం పొందుకుంటేనే కానీ అది ఫలాలు ఫలించదు. ఎప్పుడైతే ఆ తీగ ఆ అంటుకట్టబడిన స్థితిలో నుంచి ప్రక్కకు వచ్చేసిందో అది ఎండిపోద్ది. మరి ఎప్పుడైనా గమనించారా? మొక్కలు పెంచినప్పుడు, ఆ తీగ మొక్కలు పెంచినప్పుడు కొంచెం అది తీగ కొంచెం కటాఫ్ అయిపోయినా కూడా అక్కడ అది ఎండిపోద్ది. అట్టి విధంగా మన ఆత్మీయ జీవితాలు ప్రభులోంచి బయటకు వస్తే అట్టి విధంగా ఎండిపోతామని మరి దానికి సాదృశ్యంగా వీళ్ళు రాత్రంతా కష్టపడ్డారు గాని ఒక్క చేప కూడా పడలేదంట. అసలు ఇది ఆశ్చర్యం కదా. మరి రాత్రి కాలం అంతా అసలు మామూలుగా చేపలు రాత్రిపూట వల వేసేసి చక్కగా పొద్దున్నే వెళ్ళి ఆ యొక్క వలలు లాక్కొచ్చుకుంటారు. అందులో చేపలు బోళ్ళని పడి ఉంటాయి. కానీ ఇక్కడ వీరు పడిన ప్రయాసంతా వ్యర్థమైపోతున్నట్లుగా మనం చూడగలము. ప్రభు లేని జీవితాలు ఎలాగున నిస్సారంగా, ఫలాలు లేని జీవితాలుగా, ఫలితం లేని జీవితం ఉంటది.
కానీ ప్రభు ఇక్కడ వారికి మరలా వారిని దర్శిస్తున్నాడు. మరి ఆయన వచ్చి వారి దరిని నిలిచాడంట. మనం చాలా సార్లు ప్రభు నుంచి దూరమైపోతామండి. దూరమైనప్పుడు మరి ప్రభు మనల్ని విడిచిపెట్టడు. నిజంగా ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క కమిట్మెంట్ చూస్తే మనము చేసుకునే కమిట్మెంట్స్ ఏమో వీగిపోతా ఉంటాయి. చాలా సార్లు మనం తప్పిపోతా ఉంటాం. దేవుని యొక్క పిలుపులో నుండి మరి మనము పక్కకు వెళ్ళిపోతా ఉంటాం. కానీ ప్రభు ఎన్నడూ విడువడండి. నిజంగా అసలు ఆ పలుకబడిన మాట, నిన్ను ఎన్నడును నేను విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను కదా అని రాయబడిన మాట. అసలు ప్రభు అసలు రాయించిన మాటలు అక్షరాల తూచా తప్పకుండా మన జీవితంలో నెరవేరుస్తాడు. మనము కేవలం మానవులుగా, బలహీనులుగా అనేకమైన సార్లు ప్రభుతో మరి చేసుకున్న ఒప్పందాలు, ప్రభుతో చేసుకున్న ఆ నిబంధనలు, ప్రమాణాల్లో నుంచి చాలా సార్లు మనం తప్పిపోతాం. మరి నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు అనే దానిని క్రీస్తు తన ఉనికిని, శక్తిని మరి బయలుపరచటానికి తిరిగి మరి వారి యొద్దకు వస్తున్నట్లుగా మనం చూడగలము. అంటే పునరుద్ధానం తర్వాత మరి ప్రభు మరి వారిని ఆధ్యాత్మిక దృష్టికోణంలోకి తీసుకుని వెళ్ళటానికి, భౌతిక దృష్టిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. తిరిగి లోకులు కలిసిపోయిన పరిస్థితిలో ఉన్నారు. వారికి మరొక్కసారి దైవిక ప్రత్యక్షత అవసరమని ప్రభు వారిని దర్శిస్తున్నట్లుగా మనం చూడగలము. మన జీవితాలు కొన్నిసార్లు ప్రభుతోనే ఉన్నామనుకుంటాము, కానీ నిస్సారంగా అయిపోయినట్లుగా ఉంటది. కొన్నిసార్లు అభావంగా, శూన్యంగా, మరి ఏమి మన ఆత్మీయ జీవితం అంతా డ్రై అప్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది కొన్నిసార్లు. నాకు కొన్నిసార్లు అట్లా ఫీలింగ్ కలుగుద్ది. కానీ మరలా తిరిగి ఆత్మదేవుని తాకిడి ఏం చేస్తుందంటే ఆ యొక్క జీవము లేని దానికి జీవం పోస్తున్నట్లుగా ఆ యొక్క అభిషేకపు తాకిడి కలిగినప్పుడు తిరిగి లోపల నుంచి ఒక ఉజ్జీవము, ఒక అగ్ని మెల్లమెల్లగా రాజుకుంటున్నట్లుగా నేను చూస్తాను. అంటే మన జీవితాలలో దైవిక ప్రత్యక్షత అనేది అవసరం అండి. ఎందుకంటే మరి చీకటమైపోయిన మన జీవితాలు, ఫలించని విధంగా మరి కొనసాగే మన జీవితాలు, అంటే రాత్రి తర్వాత వచ్చే మరి ఉదయ కాలము క్రొత్త ప్రారంభానికి సూచనగా నిరాశను సమృద్ధిగా మార్చే జీవితంగా ప్రభు మరలా మన జీవితాలను ఆయన మరి పునరుద్ధరింప చేయటానికి మన కొరకు వేచి ఉంటాడండి. ఇక్కడ చూసినట్లయితే ప్రభు వారిని దర్శిస్తా ఉన్నాడు. వచ్చి ధరిని నిలిచి వారిని పరిశీలనగా చూస్తూ నిలిచిపోయి ఉండొచ్చు. అబ్బా, ఈ నా శిష్యులు, వీళ్ళు నా దగ్గర నేర్చుకున్నారు, నన్ను వెంబడించారు, నాతో కలిసి జీవించిన వారు మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారని ఆయన అక్కడ కొద్దిసేపు అక్కడ వారిని ఆలోచన పూర్వకంగా మరి వీరిని ఎలా నేను బలోపేతం చేయాలి, వీరిని ఎలాగ తిరిగి ట్రాక్ లోకి తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభు అక్కడ ధరిని నిలిచి వారి వైపు మరి సానుకూలంగా చూస్తా ఉన్నాడు. ఈ దృశ్యం మనం చూసినట్లయితే మరి శిష్యులు తమ వైఫల్యం మరియు వెనకంజ తర్వాత పునరుద్ధరణ పొందుకోవటానికి, నియామకం పొందుకోవటానికి మరి ప్రభు వారిని తిరిగి మరి రీఇన్స్టేట్ చేస్తున్నట్లుగా చూడగలము. కొన్నిసార్లు మరి జాబ్స్ లో కూడా సస్పెండ్ అయిపోతారు కదా, కొన్ని రోజులు ఆ విధుల నుంచి, బాధ్యతల నుంచి తొలగింప చేస్తారు. మరలా విచారణ చేసి వారిని ఏం చేస్తారంటే తిరిగి ఆ జాబ్ లో రీఇన్స్టేట్ చేసేస్తా ఉంటారు. అంటే తిరిగి ఆర్డర్స్ ఇచ్చి వారిని ఆ జాబ్ లోకి తీసుకుంటారు. అట్టి విధంగా వీరికి ఉన్నటువంటి ఆ యొక్క పని, దేవుని పని, శిష్యులుగా కొనసాగే పనిలోంచి కొద్ది కాలం వారు సస్పెండ్ అయినట్లుగా పక్కకు వెళ్ళిపోయారు. ఆ పనిలోంచి పక్కకు వెళ్ళారు. మరి దేవుడు తిరిగి వారిని నియామకం చేయటానికి వారిని సిద్ధపరుస్తున్నట్లుగా, అంటే అద్భుతమైన జోక్యానికి ప్రభు తన యొక్క కార్యాచరణ ప్రణాళికలో వారిని దేని నిమిత్తంగా శిష్యులని పిలుచుకొని నియమించి ట్రైన్ అప్ చేశాడో, వారు పక్కకు తొలగిపోయిన స్థితిలో ప్రభు వారిని మరొక అద్భుతమైన జోక్యానికి మరి ఆ కార్యాలు సఫలత కొరకు అక్కడ రంగం సిద్ధం చేస్తున్నట్లుగా
మనం చూడగలము. అంటే వారు అలిసిపోయి మరి మరి ఎలా ఉన్నారంటే మరి దిక్కుదోచని స్థితిలో వారికి జీవనం కావాలి, మానవుడికి ఏం కావాలి, ఆహారం కావాలి. కనుక వారు మరి ఆహారం కొరకు వెతుకులాటలో మరి ఆ చేపలు పట్టడానికి పోయారు. ఆ చేపలు అమ్మితే కొన్ని డబ్బులు వస్తాయి గనక మరి జీవనం కొనసాగించవచ్చు అనే ఆలోచనలో వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ప్రభు మరి అలసట చెందిన సమయంలో కూడా, మన అవసరతల సమయంలో కూడా ప్రభు మన కలుసుకుంటాడని, ఇక్కడ తను మనల్ని పర్యవేక్షిస్తాడని ఇక్కడ మనము అర్థం చేసుకునేలాగా శిష్యులను దర్శిస్తున్నట్లుగా మనము చూడగలము కదా. మనము కూడా ఎవరైనా మనము కూడా ఆయన పిల్లలమై ఉన్నాం, ఆయన శిష్యులమైనాం, ఆయన యొక్క సేవకులమైనాం. ప్రభు మనల్ని ఎక్కడ కూడా విడిచిపెట్టాడండి. మన అవసరతలు, ప్రతి అవసరత తన కృప మహదైషులో తీరుస్తాడు. ఏ సమయానికి ఏది కావాలో మనమన్నా కూడా ఇది కాదు, అది మనకు దొరకలేదు, ఇది దొరకలేదు అని కూడా కొన్నిసార్లు మరి నిశ్శబ్దతతో ఉండిపోతాం. గాని ప్రభు అయితే ఆయనే జోక్యం చేసుకొని ఏది ఎప్పటికీ కావాలో అనుగ్రహింప చేస్తుంటాడు. ఇక్కడ వీరు కూడా ఆహారం కావాలి, వారికి మరి అవసరతలు తీర్చబడాలి, తిరిగి ప్రభులో పునరుద్ధరించబడాలి. ప్రభు వారిని దర్శిస్తా ఉన్నాడు. అక్కడ దరిని నిలిచాడంట. వచ్చి ఇక్కడ ప్రభు వారిని సంబోధిస్తున్నాడు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, వారు తప్పిపోయిన స్థితిలో వారిని కోపం చేయొచ్చు, వారిని గద్దించొచ్చు. ఏంటి ఇలా మీరు మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోతారా, అసలు నేను ఇచ్చిన ట్రైనింగ్ అంతా ఏమైపోయిందని ప్రభు వారిని కోపం చేయొచ్చు. గాని ప్రభు వారిని ఎంత ప్రేమతో సంబోధిస్తున్నాడో చూడండి. పిల్లలారా, తప్పిపోయిన వ్యక్తులు కూడా చాలా సార్లు మనము మరి గద్దిస్తాము, ఈసడించుకుంటాము, కోపం చేస్తాము, రకరకాలుగా వ్యవహరిస్తే ఎవరైనా తప్పిపోయారు, తప్పు చేశారు, మరి దేవునికి దూరం అయిపోయిన ఆత్మీయ స్థితిలో ఉన్నారంటే చాలా కోపం చేసినట్లుగా మనం చేస్తాము, వెలివేసినట్లుగా కూడా చేస్తాము. అసలు వాడు తిరిగి లోకంలో కలిసిపోవటానికి కారణం ఏంటో మనం ఆలోచించకుండా మనము దూరం పెట్టడానికి మరి మనం ప్రయత్నిస్తాము. కానీ ప్రభు యొక్క ప్రేమ చూడండి, ఆయనే తిరిగి వారిని దర్శిస్తున్నాడు, వారిని సంబోధించే విధానము. పిల్లలారా, మరి ఆయన డిసైపుల్స్, ఆయన యొక్క శిష్యులు వాళ్ళు కదా. అంటే తన పిల్లలతో సమానమైన వారు ఈ శిష్యులను, మరి మరి తోటి సహోదరులు అందరిని కూడా పిల్లలుగా మనం పరిగణించగలగాలండి. అంటే ఆత్మీయ జీవితంలో మరి తనను వెంబడించే వారిని, తనతో కలిసి వచ్చే వారిని, ఆ యొక్క అనుబంధంలో మనము వారిని ప్రేమించబద్దులమైన, మనతో ఉన్న తోటి విశ్వాసులు, తోటి సహవాసులు, ఎవరెవరైతే మనతో కలిసి ప్రయాణం చేస్తున్నారో వారందరినీ పిల్లలుగా భావించాలి. వారి సమస్యల నిమిత్తంగా ఒక తండ్రి తల్లి ఎలాగున ప్రార్థన చేస్తారు, ఎలాగున వారిని పర్యవేక్షిస్తూ ఎలాగున ఆ యొక్క బిడ్డలను పెంచుతారు, అట్టి విధంగా ఆత్మీయ జీవితంలో కూడా నాయకులు ఉన్న వారికి బాధ్యత ఉందండి. ప్రతి ఒక్కరిని ప్రేమతో సంబోధిస్తూ కనుక మరి ఈ పిలిచే పిలుపు మనం నేర్చుకోవాలి. ఎదుటి వారిని సంబోధించే విధానము మనం నేర్చుకోవాలి. పిల్లలారా అని ప్రభు ఇక్కడ సంబోధిస్తా ఉన్నాడు. అబ్బా, ఎంత ప్రేమ ఆప్యాయతతో ప్రభు పిలుస్తున్నాడో చూడండి. నిజమే, మన యొక్క క్రైస్తవ మరి పరిచర్య సేవ యొక్క మరి సేవలో కొనసాగేటప్పుడు మనకి మన రీచ్ లో వచ్చే అనేక మంది మరి కుమారులు కుమార్తెలు మరి సహోదర సహోదరులను ఆయా సందర్భాలలో వారిని తగినట్లుగా మనం ఇట్టి విధంగా ప్రేమతో సంబోధించబద్దులమైన, వారి వయస్సును బట్టి మరి వారిని ఘనపరచబద్దులమైన, వారిని ప్రేమతో ట్వీట్ చేయబద్దులమైన. ఇక్కడ ప్రభు మరి స్నేహితులారా అనే ఉద్దేశంతోనన్నా అని ఉండవచ్చు, తన పిల్లలు మరి తన యొక్క ఆత్మీయ బిడ్డలు అని కూడా ప్రభు వారి విషయంలో ఈ విధంగా వారితో మాట్లాడుతుండొచ్చు.
ఇక్కడ ప్రభువు వారిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ఆయన ఒక బాటసారిలాగా, అపరిచితుడు లాగా ఇక్కడ వారి యొద్దకు వచ్చి వారిని ఆహారం కొరకు అడుగుచున్న వ్యక్తిలాగా ఉన్నట్లుగా మనము చూడగలము. మరి ఆయన వారికి తెలిసిన వ్యక్తిగా వారు అనుకోవటం లేదు, కానీ ఎవరో ఒక వ్యక్తి ఒడ్డున నిలిచి ఉన్నాడు, ధరణి నిలిచి ఉన్నాడు. పాపం ఆయనకు ఆకలి అవుతుందేమో, ఆయన ఆహారము కొరకు ఆయన అడుగుతున్నట్లుగా ఇక్కడ ప్రభు అడుగుతున్నట్లుగా చూడగలము. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు, మరి తెలియని అపరిచిత వ్యక్తులు మరి ఈ విధంగా కూడా సంబోధించి మరి ఆహారం కొరకు, వారికి కావాల్సిన అవసరాల కొరకు అడిగినట్లుగా వారు భావిస్తున్నట్లుగా దృశ్యము అలాగున్నట్లుగా చూడగలము. భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? మరి ఇప్పటికీ వాళ్ళు అలిసిపోయి ఉన్నారు. రాత్రంతా కూడా అసలు వెళ్ళిన కారణం ఏంటి? కడుపులో ఆకలి అవుతా ఉండొచ్చు. కొన్ని చేపలు మరి పడితే గనుక వాటిని కాల్చి తినొచ్చు అని ఒక ఉద్దేశం కలిగి ఉండొచ్చు. కొన్ని వాటిని అమ్మితే కొంత డబ్బు వస్తుందని భావించి వారు చేపలు పట్టడానికి వెళ్ళారు. ఇక్కడే చూస్తే రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నించిన తర్వాత వారి యొక్క నిష్ఫలమైన స్వయం ఆధారిత ప్రయత్నాలు విఫలమైపోయినట్లుగా మనము చూడగలము. అంటే జీవనోపాధి, మానవుని ఆకలి తీర్చడంలో కూడా ప్రభు మరి శ్రద్ధ వహిస్తాడని మనము చూడొచ్చు. ప్రభు మరి వారిని తినటానికి ఏమైనా ఉందా? మరి ఆ యొక్క నిపుణులైన శిష్యులు చేపల పట్టణంలో మరి నిపుణులైన వారు తమంత తాముగా మరి వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వచ్చారు. కానీ ప్రభు ఆప్యాయతతో మరి వారిని పిల్లలని పిలుస్తూ మరి ఎంతో దయతో వారిని సంబోధిస్తూ మరి వారిని భోజనం కొరకు సిద్ధపరుస్తా ఉన్నాడు. అంటే ఆయన ఆహారం అడుగుతున్నాడంటే ఆయన ఆకలి తీర్చుకోవటానికి కాదు, గాని వారికి లేని భోజన సదుపాయాన్ని వారికి అనుగ్రహింప చేయటానికి ప్రభు వారికి ఆ ప్రశ్న వేస్తున్నట్లుగా చూడగలం. భోజనానికి ఏమైనా ఉందా అంటే వారు తినాలని, వారి ఆకలి తీర్చాలని, వారు ఎంతో అలసిపోయిన స్థితిలో ఉన్నారు, రాత్రంతా కష్టపడిన స్థితిలో ఉన్నారు. వారికి ఇప్పుడు ఏమి అవసరము? శారీరక భోజనం అవసరము. వారి ఆకలి తీర్చబడాలి. మరి వారి ఆ యొక్క అవసరతను, వారి యొక్క ఆహారాన్ని, ఆకలిని గమనించిన వాడే ప్రభు ఈ ప్రశ్న అడిగినట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. అంటే ప్రభు మన ఆకలిని కూడా గుర్తిస్తాడండి. మనం ఆకలితో అలమనాడుతుంటే ఆయన భరించలేడు కదా. మన కన్నబిడ్డలు మరి ఎప్పుడైనా ఆకలితో వాళ్ళు మరి కొన్నిసార్లు వంట చేయటం లేట్ అయిందో, లేకుండా పిల్లలు బయటికి వెళ్ళి రావటం ఆలస్యమైందో, వారి ఆకలితో నకనకలాడుతా ఉంటే తల్లి హృదయము కరిగిపోద్ది కదా. ఇక్కడ ప్రభు యొక్క హృదయం కూడా వారి ఎడల కరిగిపోతుందండి. వీరు ఎంతో కష్టపడ్డారు, ఎంతో ప్రయాసపడ్డారు, ఏమీ కూడా పొందుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వారి యొక్క మానసిక, శారీరక ఆ దుస్థితిని చూచిన వాడే ప్రభు భోజనానికి మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని ప్రశ్నిస్తున్నాడు కదా. ప్రభు మరి అనేకమైన సార్లు ఇలాగున మన అవసరాల గురించి ఆయన ఎంతగా ప్రోద్బలం చేస్తాడో చెప్పొద్దు. మన అవసరాల గురించి మనము పట్టించుకోము, గాని ప్రభు శ్రద్ధ వహించడం కదా. పిల్లలు వారి గురించి వారు పట్టించుకోరు, కానీ తల్లిదండ్రులుగా మనమే వారి అవసరాలు తీర్చడానికి టైం టు టైం వారికి మనం ఆహారం అందించడానికి మనం ప్రయత్నిస్తాం. పిల్లలు కొన్నిసార్లు మరి నిద్ర లేచిన ఆహారం తినలేదని మనం ఫీల్ అయిపోతాం. ఇంకా లేట్ అవుతుంది, పిల్లలు లేవలేదు, నిద్ర లేచి వారు ఆహారం తినాలని మనం తపన పడతాము. బయట ఎక్కడికైనా వెళితే వీళ్ళు ఎప్పుడు వస్తారా, వచ్చి ఎప్పుడు భోంచేస్తారా, వాళ్ళకి ఆకలి అవుతుందేమో పాపం అని మనం ఎంతగానో ఫీల్ అవుతాం. కానీ ప్రభు కూడా ఇక్కడ తినటానికి ఏమైనా ఉన్నదా అంటే వారి ఆకలిని తీర్చడానికి ఆయన ఒక మార్గాన్ని సరళము చేస్తున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. నిజంగానే ప్రభు మన యొక్క ఆకలి తీర్చేవాడు, మన అవసరాలు తీర్చేవాడు. ఏ ఏ పరిస్థితులు గుండా మనం వెళుతున్నామో ప్రతి పరిస్థితిలో కూడా
మన విషయంలో ఆయన జోక్యం చేసుకునేవాడు లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? అయ్యా, మరి మా దగ్గర భోజనానికి ఏమీ లేదు, మేము శూన్యమైపోయాం, మేము ఖాళీ అయిపోయామని ఇక్కడ వాళ్ళు తమ నిస్సహాయతను వ్యక్తపరుస్తున్నారు. నిజంగానే ప్రభు లేని జీవితాలు ఎంత లేమిలోకి వెళ్ళిపోతాయో చూడండి. చాలా మంది జీవితాలు నేను గమనించానండి. ప్రభును విడిచిపెట్టిన వారి జీవితాలు ఎంతో దౌర్భాగ్యం అయిపోయినాయి. ప్రభును వెంబడించినంత కాలం వారి జీవితాలలో సమృద్ధి, వారి జీవితాలలో ఆనందం, వారి జీవితాలలో సాఫల్యత చూచాను. గాని ఎప్పుడైతే మరి ప్రభువుని విడిచిపెట్టుట అంటే లోకానుసారమైన పద్ధతుల్లోకి వెళ్ళిపోట, మరి ప్రభు యొక్క మార్గంలోంచి మరి పక్కకు తొలగిపోయి డబ్బు సంపాదనలోకి వెళ్ళిపోయి రకరకాలుగా మరి లోకంలో ఆ ధనమే ప్రాధాన్యతగా ఇచ్చిన వారి జీవితాలు తరువాత అసలు ఎంత లేమికి వెళ్ళారో నేను చూచాను చాలా మంది జీవితాలలో. ప్రభు లేని మన జీవితాలు కంప్లీట్ గా వేస్ట్ అయిపోతాయండి. టోటలీ వి విల్ బికమ్ వేస్ట్, దేనికి పనికి రాకుండా అయిపోతాం. ఒకసారి ప్రభు యొక్క మంచితనాన్ని రుచి చూచి ఆయన వెంబడించిన తర్వాత ఆయన విడిచి మన లోకానుసారమైన ప్రయత్నాలు మనము చేయకూడదు. ఎంత ప్రయత్నించినా అది బిడిసి కొట్టుదే గాని ఎక్కడ కూడా ప్రతిఫలం ఇవ్వదండి. ప్రభు మార్గం నుంచి ఒక క్షణం తప్పిపోయి లోకానుసారమైన ప్రయత్నం చేశామా, దేవుడు అక్కడ మనకు మొట్టికాయ వేసేస్తాడు. ఆయన ఎవరు మరి మనకు తిరిగి అర్థం చేయించడానికి అక్కడ మనకి చాలా బ్లాక్స్ వచ్చేస్తాయి. అసలు ఏది కూడా అసలు మార్గాలన్నీ మూసివేసుకున్నట్లుగా అయిపోతాయి. అసలు ఎటు చేయబడదామని అక్కడ కాలిపోనట్లుగా అయిపోద్ది. అన్ని కూడా వేస్ట్ అయిపోతాయి. బలము, సమయము, మా యొక్క మనీ, ఎవ్రీ ఎఫర్ట్ విల్ బికమ్ వేస్ట్ అన్నమాట. ఇక్కడ వీరు కూడా మరి ప్రయాసంతా వ్యర్థమైపోయింది. తినటానికి ఆహారమే లేని పరిస్థితికి వచ్చారు. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోనె కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పగా వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగా లేకపోయేది. అబ్బా చూడండి, అసలు వీళ్ళు ప్రభుని వారు దేవుడని ప్రభు అని గుర్తించలే వాళ్ళు. కానీ ఎవరో పెద్ద మనిషి ఆ ధరను నిలిచి ఉన్నాడు, మనల్ని గమనిస్తున్నాడు, మరి ఆయనకు ఆకలి అవుతుందేమో, ఆహారానికి అడుగుతా ఉన్నాడు అని చెప్పిన అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, again he is re-indicating his ways to his disciples. తిరిగి తన మార్గాన్ని, తన యొక్క కార్యాన్ని ప్రభు వారికి బయలుపరుస్తున్నట్లుగా చూడగలము. కుడి ప్రక్కన వలవేయుడి. నిజంగానే దేవుని యొక్క దక్షిణ హస్తము, కుడి అనే దానిలో మరి బైబిల్ గ్రంథము ఎంతో మరి మరి ప్రత్యేకతను సంతరించుకుందండి. దేవుడు తన దక్షిణ హస్తము చాపి ప్రజలను దీవించాడని కదా. ఈ యొక్క ఇశ్రాయేలు విషయంలో ఎర్ర సముద్రాన్ని దాటిన విషయంలో మరి ఆ యొక్క 15వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటదండి. మరి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్క నిమిషం ఆ మాట చూద్దాం. మరి నిర్గమకాండము 15వ అధ్యాయములో అక్కడ మరి రాయబడిన మాట, తన కుడి ప్రక్కను, తన మహిమ గల కుడి చేతిని వారి ప్రక్కన ఉంచి వారిని ముందుకు నడిపించాడని అక్కడ రాయబడి ఉంటది కదా. ఆ యొక్క బాహు, ఆ యొక్క మరి ఆ గొప్ప బాహు వారిని ఐగుప్తు యొక్క చెరలో నుంచి విడిపించిన ఆ బాహు ఏంటా బాహు? ఆ కుడి బాహు ద్వారా ఆయన వారిని బయటికి తోడుకొని వచ్చి ఆ కుడి చేతిని వారికి పక్కన ఉంచి ఎర్ర సముద్రంలోంచి వారిని దాటింప చేశాడంట. మరి 118వ కీర్తనలో కూడా యెహోవా బాహు అద్భుత కార్యములు చేయను, ఆయన దక్షిణ హస్తము మహోన్నతమాయను, ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను అని అక్కడ రాయబడినట్లుగా మనం చూడగలం. అంటే ప్రభు కుడి వైపున వలవేయుడి కదా. ప్రభు ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదం పొందుకున్న వారిని కూడా కుడివైపున ఉంచుతాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి అని ఆ కుడి చేతి వైపు ఉన్న వారి గురితో మాట్లాడినట్లుగా మనము చూడగలము. ఇక్కడ కూడా ప్రభు
కుడి వైపున మీ వల వేయుడి అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు. మరి మరొక సందర్భంలో మనము చూచిన తర్వాత చూస్తే గనక మరి వీరి యొక్క సేవా పరిచర్య ఆరంభంలో కూడా ఇదే శూన్యములో నుంచి ప్రభు వారిని సేవకు పిలుచుకుంటాడండి. మరి ఆ యొక్క సీమోను పేతురు ఇదే విధంగా రాత్రంతా కష్టపడి అసలు ఏమి కూడా చేపలు పట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు అక్కడ కూడా వారిని ఇదిగో మరి కొంచెం లోతులకు నడిపించి అక్కడ వలవేయమంటాడు. లూకాసు వార్త 5వ అధ్యాయము 4 నుంచి చూస్తే మరి అక్కడ పేతురు రాత్రంతా ఇట్లానే తన యొక్క మరి చేపలు పట్టే ఆ సహోదరులందరితో కలిసి చాలా ప్రయాసపడతాడు గాని అక్కడ కూడా చేపలు పడవు. మరి కానీ ఎప్పుడైతే ప్రభు ఏం చెప్తాడంటే కొంచెం లోతుకు దోణిని నడిపించి చేపలు పట్టడానికి మీ వల వేయమన్నప్పుడు అయినను అక్కడ పేతురు పలికిన మాట ఏంటంటే, కొంత మేము ప్రయాసపడ్డామయ్యా, కానీ మాకేమి దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పి మరి అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారట. అందుచేత వారి వలలు పిగిలిపోయినాయట. పిగిలిపోయేంతగా మరి ప్రక్క వారు వచ్చి సహాయం చేశారంట. అక్కడ 2 దోణులు మునుగునట్లుగా చేపలను పట్టారంట. అక్కడ మరి సీమోను పేతురు దేవునికి సమర్పించుకున్నట్లుగా యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడునని చెప్పాను. అంటే అక్కడ పడిన చేపల రాశికి అతనితో ఉన్న వారందరూ కూడా విస్మయం పొందారంట. వారి జీవితంలో ఆ వృత్తిలో, ఆ చేపల వృత్తిలో, జాలర్లుగా ఉన్న వృత్తిలో అన్ని చేపలు వారి జీవిత కాలంలో చూసి ఉండకపోవచ్చు. ఆ వల పిగిలిపోతా ఉంటే మరి సపాలి వారు వచ్చి సహాయం చేశారంట. ఆ 2 దోణులు మునిగినట్లుగా ఆ చేపలతో నింపి వేశారంట. అంటే ఆ యొక్క వలలోకి అన్ని చేపలు వచ్చినాయి అనమాట. చూచినట్లయితే ఇక్కడ ప్రభు కూడా వారిని ఒక సమృద్ధిలోకి తోడుకొని వెళుతున్నట్లుగా చూడగలము. నిరాశలో నుంచి సాఫల్యతలోకి రేఖ మరి వారి యొక్క జీవితము మరి వ్యర్థమైన దానిలో నుంచి ఉపయోగకరంగా వారి జీవితాల్లో మార్చివేస్తున్నట్లుగా, ఫెయిల్యూర్ టు సక్సెస్ గా కుమారుడు తోడుకొని వెళుతున్నట్లుగా మనము చూడగలము. అంటే విఫలమైపోయిన స్థితిలో యేసుని గుర్తించినటువంటి ఆ యొక్క మరి ఆ మందమైన స్థితిలో ప్రభు చెప్పినట్లుగా కుడి వైపున వల వేయమని వారికి ఆజ్ఞాపించగా మరి దాని యొక్క ప్రతిఫలము ఎంత అద్భుతమైందంటే అనూహ్యమైన చేపల వేట జరిగిందట. అంటే ఈ సంఘటన మనం ఆలోచిస్తే మానవ ప్రయత్నము నుండి దైవిక నిర్దేశానికి జరిగే మార్పును స్పష్టం చేస్తున్నట్లుగా మనము చూడగలం. యేసు క్రీస్తు యొక్క నోటి మాట ఒక ఆజ్ఞ అసాధారణంగా అనిపించినప్పటికీ ఆయనకు విధేయత చూపటం సమృద్ధిని తెస్తుందని యొక్క విషయము ఈ సంఘటన నిరూపిస్తున్నట్టుగా చూడగలము. అంటే మరి మానవుని యొక్క ప్రయత్నము మరి ఆ దేవుని యొక్క దైవిక నిర్దేశము ఇక్కడ చూస్తే మానవులుగా నిపుణులైన వారు కూడా చేపల పట్టణంలో ఆ వృత్తిలో నిపుణులైన వారు అక్కడ వ్యర్థమైపోయారు. మానవ ప్రయత్నము ఇక్కడ వ్యర్థమైపోయినట్లుగా కేవలము మానవ నైపుణ్యత మీద కాకుండా దేవుని మాట మీద మనం గురి పెట్టగలిగితే అక్కడ అద్భుతము ఆవిష్కరిస్తుందండి. హల్లెలూయా. మానవ మేధస్సు, మానవుని యొక్క జ్ఞానము, మానవుని యొక్క తెలివి, మానవుని యొక్క ఆలోచన ఇవన్నీ కాదు, మానవుని ప్రయత్నం కాదు, గాని దేవుని మీద ఆధారపడటం వల్ల నిజమైన విజయము లభిస్తున్నట్లుగా మరి లభిస్తుంది అని ఈ సంఘటన మరి రుజువు చేస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే
ప్రభు దగ్గరకు మనం వస్తే సమృద్ధిలోకి మరి విధేయత వైఫల్యాన్ని జయించినట్లుగా మనము చూడగలం. వారు ఎంతగా అలసిపోయినప్పటికీ మరి ఆ శిష్యులు ఆ తీరంలో ఉన్న ఒక అపరిచితునికి వాళ్ళు విధేయత చూపిస్తున్నారు. అంటే మరి ఒక పెద్ద వ్యక్తి వారికి సలహా ఇస్తున్నారని వారు భావించారు. యేసుక్రీస్తు ప్రభు అనేది మాత్రం వారు ఖచ్చితంగా గుర్తుపట్టలేదు. ఎవరో ఒక వ్యక్తి ఒక పెద్ద ఆయన సలహా ఇస్తున్నాడు అన్నట్లుగా ఆ సలహాకు లోబడిన వారుగా మరి అక్కడ వాళ్ళు మరి వల వేస్తున్నట్లుగా. కానీ వైఫల్యం తర్వాత మరి ఊహకు మించిన ఆశీర్వాదాలు పొందుకుంటామని ఇక్కడ రుజువు చేయబడినట్లుగా మనము చూడగలం. మన జీవితాలలో మరి ప్రభు కృప ఎంత ఉన్నతంగా ఎంత అద్భుతంగా ఉంటదంటే మన లేమి ప్రభు సమృద్ధిగా మార్చివేస్తాడండి. అంటే మనము మన యొక్క మానవ రీతిలో మన ప్రయత్నాలలో మనం విఫలమైనా కూడా ప్రభు తిరిగి మనల్ని దర్శించినప్పుడు ఆయన మాటకు మనం విధేయులయ్యమా అసలు అద్భుతం జరిగిపోద్దండి. మూయబడిన ద్వారాలన్నీ తెరవబడతాయి. అక్కడ ఏదైతే మరి అక్కడ ఒక కోట గోడగా కట్టబడినటువంటి పరిస్థితులన్నీ కూడా యేసు నామములో అవన్నీ కూడా విర్రగొట్టబడతాయి. దుష్టుడు మనం ఎప్పుడైతే కొంచెం అవిశ్వాసంలోకి పక్కకు తొలిగామో వాడు ఛాన్స్ తీసుకుంటాడు. మన చుట్టూ అనేకమైన మరి వ్యతిరేకతలు కోటగోడలు కట్టివేసి మనం ముందుకు వెళ్లకుండా ఏ ప్రయత్నం చేసినా మనం మరి జయించకుండా మరి సాఫలత పొందకుండా వాడు చేస్తాడు. గాని ఎప్పుడైతే దేవుని స్వరాన్ని తిరిగి మనం విన్నప్పుడు ఆయన మాటకు మనం విధేయులు అయినప్పుడు నిశ్చయముగా మరి మన జీవితాలు మరి ఫలభరితమైనవిగా మార్చబడతాయి. లేక లేమిలో నుంచి సమృద్ధిలోకి, ఓటములో నుండి విజయములోకి. అంతేకాదు మరి ఆ విధేయత అనేది గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చి పెడుతున్నట్లుగా మనము చూడగలము. ఇక్కడ వీళ్ళు అలసిపోయి నిరాశతో ఉన్న పరిస్థితిలో కూడా ఒక పెద్ద మనిషిగా చెప్తున్న ప్రభు మరి చేస్తున్న ఆ దిశా నిర్దేశాన్ని వాళ్ళు మరి అంగీకరించారు కనుక ఇక్కడ వాళ్ళకి మేలు కలుగుతున్నట్లుగా మనము చూడగలం. మన జీవితంలో కూడా నిరాశలు నిష్ఫలతలను మనం ఎదుర్కొంటున్నప్పుడు యేసు మార్గదర్శకత్వాన్ని విశ్వసించేలా ప్రోత్సహించబడటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయను కాక. కేవలం మానవులో బలహీనులో కొద్దిలోనే మనం తప్పిపోతాము. ఆత్మీయతలో ఉన్నామనుకుని కూడా ఎక్కడో ఒక తప్పుడు అడుగు వేస్తాము. ఇక్కడ మనకు బ్లాకేజ్ వచ్చేస్తుంది. తిరిగి ప్రభు మనల్ని దర్శించినప్పుడు మనం విధేయతతో వినమ్రులమై ఆయన యొద్దకు మనం తిరిగి వచ్చినప్పుడు ఆయన చెప్పినట్లుగా మనం అడుగులు వేస్తే నిశ్చయంగా అక్కడ పరిస్థితులన్నీ దేవుడు అప్ సైడ్ డౌన్ చేస్తాడు. వాళ్ళు ఒక్క చేప కూడా పట్టలేని మరి ఆ యొక్క మరి ఆ దౌర్బల్యమైన పరిస్థితిలో ఉన్నారు. కానీ ప్రభు మాట చొప్పున వారు వల వేసినప్పుడు విస్తారమైన చేపలు మరి వారు వల లాగలేనంతగా మరి విస్తారమైన చేపలు పట్టినట్లుగా మనము చూడగలము. వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగ లేకపోయేది. మన జీవితంలో కూడా విధేయత అనేది ఆశీర్వాదాలు తెస్తుందండి. నిజంగా లోబడితే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. ప్రభు మాటకు లోబడితే గనక మన జీవితాలు మార్చబడతాయి. మనం ఎంత దూరము ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోయినా దేవుడు తిరిగి మనల్ని దర్శించినప్పుడు నిశ్చయముగా ఆయన మాట మనం లోబడినప్పుడు అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు మన జీవితంలో పొందుకుంటాం. శిష్యుల వలె అనేకమైన సార్లు మనం తప్పిపోయిన ప్రభు మనం ఎన్నడూ విడిచిపెట్టగా తన వెంబడి ఆయన తిప్పుకుంటాడు. తన వైపు తిరిగి ఆకర్షించుకుంటాడు. అట్టి విధంగా వారి జీవితంలో ఉన్న లేమిని సమృద్ధిగా మారుస్తూ దేవుడు వారి కొరతను వారికి ఉన్న ఆహార లేమిని తీసివేస్తూ తిరిగి తన ట్రాక్ లోకి తోడుకొని వెళుతున్న కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనం ఎవరైనా అటు తప్పిపోయిన స్థితిలో ఉన్న ప్రభువే తిరిగి మనల్ని దర్శించి తన ట్రాక్ లోకి తీసుకొస్తున్న కృప కొరకై దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును కాక.